కొయ్యాలగూడెం మండల కేంద్రంలోని ఏఎంసీ గ్రౌండ్ లో ఆటో డ్రైవర్ల సేవలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పోలవరం ఎమ్మెల్యే చెర్రి బాలరాజు నేరుగా ఆటో నడిపి ర్యాలీలో పాల్గొని అందరినీ ఆకట్టుకున్నారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల సంక్షేమం పట్ల కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు। ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బస్సు సౌకర్యం కారణంగా ఆటో డ్రైవర్ల కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉండటానికి ప్రతి ఏడాదికి 15,000 రూపాయలు ప్రత్యేకంగా అందజేయడం గొప్ప సంక్షేమ కార్యక్రమమని పేర్కొన్నారు। ఆటో డ్రైవర్లు రాత్రింబవలు శ్రమించి ప్రజలకు సేవలందిస్తున్నారని వారి కుటుంబాలకు భవిష్యత్తులో మరిన్ని సౌకర్యాలు అందించే దిశగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు। ఈ కార్యక్రమంలో రాష్ట్ర ట్రైకారు చైర్మన్ బొరగం శ్రీనివాసు, బీజేపీ రాష్ట్ర నాయకురాలు నిర్మలా కిషోరు, బీజేపీ ఇన్ఛార్జి కొండపాటి రామకృష్ణ, జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కరటం సాయి, జిల్లా నాయకులు కరటం ఉమా తదితరులు పాల్గొన్నారు। ప్రభుత్వానికి ఎప్పటికీ కూడా రుణపడి ఉంటాం అనేది మన ఈ సందర్భంగా తెలుసుకోవాల్సిన అవసరం ఎలాగైనా ఉంది। అలాగే ఈ యొక్క ఆటో డ్రైవర్ల సేవలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి మనకి ముందుగానే వారు వచ్చిన తర్వాత కాకుండా ముందుగానే ఆటో డ్రైవర్లకి స్త్రీశక్తి పథకం ప్రారంభిస్తామని సూపర్ 6 పథకంలో పెట్టి ఆ సూపర్ 6 పథకాన్ని సక్సెస్ఫుల్ గా నడుపుతూ ఆటో డ్రైవర్లు దీని వల్ల ఇబ్బంది పడకూడదని అనేక రకాలైనటువంటి ఈ యొక్క దయచేసి స్టేజ్ కొంచెం ఇబ్బంది కొంచెం ఫాస్ట్గా ముగిస్తే ఇండియా కూటమి రోజు బలంగా పోలవరం నియోజకవర్గంలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ప్రతి ఒక్కటి కూడా చేసుకుంటూ వెళ్తుంది। రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, కరెంటు వ్యవస్థ కానీ, మంచినీటి సదుపాయం కానీ ఇలాగా చెప్పుకుంటూ పోతే గడిచిన సంవత్సర కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి ఏకైక పార్టీ ఎన్డీఏ కూటమి పార్టీ అని మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు మీరు వేసినటువంటి ఓటులు ఎక్కడ కూడా వమ్ము చేయకోకుండా ఈరోజు కొయ్యలగూడెం మండలం ఈరోజు ముఖ్యంగా నేను ఈరోజు కొయ్యలగూడెం మండలం గురించి ప్రత్యేకించి మాట్లాడదలుచుకున్నాను। ఎందుకంటే పోలవరం నియోజకవర్గాన్ని ఊపిరి పోసింది కొయ్యలగూడెం మండలం। కొయ్యలగూడెం మండలాన్ని ఈరోజు ఎన్డీఏ కూటమిలో మొదటి స్థానంలో నిలబెట్టినటువంటి మండలం కొయ్యలగూడెం మండలం ఈరోజు మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను। ఏదైతే మీకు ఎన్నికలు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయి, ఏదైతే డిగ్రీ కాలేజ్ కానీ, ఫైర్ స్టేషన్ కానీ, లేకపోతే కాంప్లెక్స్ కానీ, ఇలాగా ప్రభుత్వ హాస్పిటల్ కానీ ఈరోజు మాటిస్తున్నాం। ఇంకో సంవత్సర కాలంలో ఇవన్నీ కూడా మీకు పూర్తి చేసి అప్పచెప్పేటువంటి కార్యక్రమం మేము చేస్తాను మీ అందరికి కూడా హామీ ఇస్తూ రానున్న రోజుల్లో ఈరోజు కూటమి ఏ విధంగా ముందుకు దూసుకుపోతుందో ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి పదాల ముందుకు తీసుకెళ్ళడానికి మా వంతుకు మేము తప్పకుండా కృషి చేస్తామని ఒక పక్కన టీడీపీ ఇన్ఛార్జ్ అలాగే ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీని గారి సారథ్యంలో అలాగే మా సారథ్యంలో బీజేపీ అధ్యక్షతన ఈరోజు పోలవరం మరింత అభివృద్ధి పదంలో తీసుకువెళ్తామని మీ అందరికీ